నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ముందుగా శివాబీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. వైభవంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. గూడూరులోని ఎస్ఏఎల్సి చర్చిలో ఆకట్టుకున్న నాటికలు, ప్రదర్శనలు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. దైవ సందేశాన్ని అందించిన పాస్టర్ ప్రశాంత్ కుమార్. టీడీపీ హయాంలోనే బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట. నెల్లూరులోని వైకుంఠపురంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు. వాకాడు మండలంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయండి. గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ తదితరులు. తెలుగుదేశం ప్రభుత్వంతోనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ అన్నారు. వాకాడు మండలంలోని కొండాపురం పంచాయతీ పరిధిలో ఉన్న వడ్డెపాలెంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేశారు. వాకాడు మండలంలోని వడ్డిపాలెం గ్రామంలో నాయకులు తుమ్మల మోహన్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. ప్రజలకు కరపత్రాలు అందజేసి టీడీపీని ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ మాట్లాడుతూ రానున్న 2 నెలల్లో వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. ప్రజలకు మంచి చేయాలన్నదే వారి ఆలోచన అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని ఆయన వివరించారు. నేనేదో చేయనట్టు పాపంగా మనం చూసుకుంటూ పైకి పోతున్నారమ్మా. నేను కాదమ్మా. మీరు ఏం చేయాలంటే తుఫాన్ వచ్చింది, మేము ధర్నా చేసాం. అది మీకు తెలిసేది. నియోజకవర్గం మొత్తం మీద మేము భీమం అని చెప్పాం. అందరు 20 గంటలు భీమం అని చెప్పి ఆదివారం దగ్గర 1 గంటలు కూర్చున్నాం. తర్వాత నీళ్ళు వచ్చినంతా కూడా 2005 ఏమని చెప్పాం. ఎందుకు ఏమని చెప్పామంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు బాగా ఇస్తారని చెప్పి. అందుకని మేము చెప్పాం. ప్రజల తరఫున ఓడిపోయినా గెలిచినా పోరాడుతున్నది మేమే. అది మీ వరకు రాట్లే. మీరు పేపర్లో చూడటంలో మేము ఆర్టీఓ దగ్గర దాదాపు 2000 మందితో ధర్నా పెట్టాం. ఈ వర్షాల పైన డబ్బులు ఇవ్వమని చెప్పి. దానివల్ల కొంతమందికి లాభం జరిగింది, కొంతమంది జరగలేకపోయింది. తర్వాత మీరు లోకల్ గా ఇక్కడ మీకు ఈ ఊరికి లేదు, మీ నాయకులు చేసుకుని ఎంఆర్ ఆఫీసర్ కూర్చోవాల్సిన అవసరం మీకుంది. ఇప్పుడు ఎక్కడైందంటే వైఎస్ఆర్సీ పరిస్థితి ఏమైందంటే గవర్నమెంట్ మీకు డ్యూ రాకపోతే మాట్లాడింది నేను. అంతేగాని నేనే అధికారులు పైన ధర్నాలు చేసేట. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక రాజకీయం నేర్చుకున్నారు. ఈగ పోయి ఎంఆర్ఓ ఏం చేస్తారు? ఎంఆర్ఓని నీకు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కదా ఎంఆర్ఓ ఏం చేస్తాడు? కరెక్ట్ ఇస్తే కదా ఎంఆర్ఓ ఏం చేస్తాడు అంటే చూసే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ఫైట్ చేస్తున్నారు. ఎప్పుడు ఫైట్ చేస్తారా? సిగ్గుందంటే మీరు ప్రతిపక్షమా? పోరాడాల్సింది మేము, మీ అధికార పక్షం. ఇప్పించాల్సింది మీరు. మీరు ఆ బాధ్యత తీసుకోకుండా మీరు దొంగ దొంగ అంటే అందరూ దొంగ దొంగ దొంగ. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎందుకంటే ప్రతి రైతులకి న్యాయం జరుగుతుంది, కానీ మీరు న్యాయం కోసం దాఖలేదు. మీరు ఇంకో విషయం, కేజీ ఉల్లగడ్డలు, కేజీ ఎలగడ్డలు 25 రోజులు ఉన్నారు. ఎక్కడైనా మీరు ఖాళీ చేసి ఉల్లగడ్డలు ఎలగడ్డలు ఇచ్చారు, రైస్ ఇచ్చారు. మీ ఇష్టం వచ్చినట్టు 4 టమాటాలు, 4 ఎలగడ్డలు, 4 ఉల్లిగడ్డలు ఇచ్చారు. దీన్ని చూస్తే కాంట్రాక్ట్ కూడా
అది మీకు ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణమూర్తి, దయాకర్, ప్రమీల, వేణునాయుడు, కరుణాకర్ నాయుడు, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని, వైకాపా పాలనలో అన్ని వర్గాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వైకుంఠపురంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి నారాయణకు స్థానికులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధు, విజేతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూట ముప్పై బూతులో ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి పోయి వాళ్ళకి భవిష్యత్ గ్యారంటీలో ఉండే వాటిని వివరించడం జరుగుతుంది. అయితే ఈ కాలనీలో దాదాపు 300 ఇళ్లు ఎస్టీ హౌసెస్ ఉన్నాయి. 300 ఇళ్లు ఈ కాలనీలో 300 ఇళ్లు, ఎక్కువగా దీన్ని ఎస్టీ కాలనీ అంటారు. వాళ్ళకి గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు దాదాపు 16 పథకాలు ఇచ్చాం. 16 అవన్నీ ప్రభుత్వం చేయలే, వదిలేసి. ఎస్టీలు అంటే ఎస్టీలని నేను కించపరిచి మాట్లాడటం కాదు, మొదటి నుంచి వాళ్ళలో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు తక్కువ. అందుకని ఆ రోజు అంబేద్కర్ ఎస్సీలకి ఎస్టీలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ పెట్టారు. ఆ మహానుభావుడు పెట్టబట్టే ఎంతో మంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, అనేక మంది ఆఫీసర్లు అయ్యారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్స్ కావచ్చు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావచ్చు, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరు కూడా భారతదేశంలో అంబేద్కర్ ఆ రోజు రచించిన దాన్ని ఎవరు డివియేట్ కాలేరు. కాబట్టి ఈ రోజు ఎస్సీ ఎస్టీలు ముందుకు కొంత వచ్చారు. దాదాపు 21% వాళ్ళు ఈరోజు రిజర్వేషన్స్ ఉన్నాయి. గారు కట్టిన హౌసులు ఏవైతే డ్యామేజ్ అనేవో అవన్నీ రిపేర్ చేసుకోవడానికి 10,000 లెక్కన ఇవ్వటం జరిగింది. అలాంటి సహాయాలు కొన్ని చేయాలి. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వీళ్ళు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి, వాళ్ళ పిల్లల యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా అన్ని విధాల చేదోడుగా తెలుగుదేశం ప్రభుత్వం. సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1925 డిసెంబరు 26న లక్నోలో పార్టీ ఆవిర్భవించిందని, ప్రజలు విజయవంతం చేయాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు శశికుమార్, సివిఆర్ కుమార్, చంద్రయ్య, నారాయణ, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం డిసెంబరు 26వ తేదీన జరుపుకుంటున్నాం. ఆ జరుపుకునే సందర్భంలో మొత్తం గూడూరు పట్టణంలో కానీ ఇతర గ్రామాల్లో కానీ మొత్తం కూడా జెండాలు వేసుకొని ఈ గూడూరు పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్లో దాని మీద సభ కూడా జరుపుతాం. ఇవన్నిటికి కూడా ఏంటంటే ప్రధానంగా ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీకి పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాలు అవుతుంది. ఈ 99 సంవత్సరాలకి పార్టీ శత జయంత్యోత్సవాలను కూడా ఈ సందర్భంగా జరుపుకోబోతున్న తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీ శాఖల్ని, దాని ప్రజా సంఘాలని విస్తృతంగా పెంచి దాని నిర్మాణ పరంగా దాని కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకుపోయే దానికోసంగా గూడూరులో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ దొరవారి సత్రం మండలంలోని నెలబల్లి గ్రామంలో మింగ్చాన్ తుఫాన్ కారణంగా అనారోగ్యానికి గురైన గ్రామస్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నాయుడుపేటలోని ట్రినిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రజలు పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులపై వైద్యులు ప్రజలకు అవగాహన కలిగించారు.
క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా మిచాంగ్ తుఫాను యొక్క ప్రభావము ఈ పరిసర ప్రాంతాల్లో చాలా తీవ్రంగా పడింది. ఆ తుఫాన్ ప్రభావం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మౌలిక ఆరోగ్య సదుపాయాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ జరిగింది. తుఫాన్ ప్రభావం వల్ల జలుబు జ్వరము ఇట్లాంటివి జరగడం కానీ, లేదా జ్వరాలు రావడం కానీ, లేదా బేదులు ఇట్లాంటివి మోషన్స్ రావడం కానీ, మంచి ఆహారము మంచి నీరు లేక నీరు కలుషితమయ్యి ఈ విధంగా వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోవడం జరిగింది. రెగ్యులర్గా వచ్చే జబ్బులు ఏమిటి అంటే ఆస్మా కానీ, ఆయాసం కానీ, జ్వరాలు కానీ, లేదా కీలవాతంలో కీళ్ళ నొప్పులు ఎక్కువ అవడము, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవడము, ఇలాంటి సమస్యలు, పిప్పి పండ్లు ఎక్కువ అవడము, ఇవన్నీ కూడా చలికాలంకి ముడిపడినటువంటి సమస్యలు అన్నమాట. సో వీటన్నిటికీ సంబంధించి మనము ఒక క్యాంప్ రన్ చేసి వాళ్ళకి ఉచితంగా వైద్యం ఇచ్చి, ఎవరైనా ప్రత్యేకించి ఇంకా పెద్ద వైద్యం కావాల్సి వస్తే వారికి కూడా మన హాస్పిటల్లో మన చైర్మన్ యొక్క సహకారంతో పూర్తి ఉచితంగా వైద్యం ఇచ్చే విధంగా, అది ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా కానీ, లేదా ఇతరత్ర వైద్య సదుపాయాలు ఒక 4 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలన్నా కానీ పూర్తి ఉచితంగా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తుఫాన్లో బాధపడిన పేషెంట్లందరికీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాలని, వాళ్ళ మెడికల్గా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం అనేది. ఈ క్యాంపులో ఆర్థోపెడిక్ సంబంధించిన డాక్టర్ సందీప్ గారు, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్ దీప్తి గారు, పంటి సమస్యలకు సంబంధించిన డెంటల్ డాక్టర్ లతీఫ్ గారు పాల్గొనడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న పేద వర్గాలు, తర్వాత వయసు మళ్ళిన వాళ్ళు, రాలేని టౌన్కు పోయి హాస్పిటల్లో చూపించుకోలేని వాళ్ళకి సాటి మనుషుల పట్ల ప్రేమ, సమస్త జీవులపై కరుణ కలిగిన యేసు ప్రభువు జీవన శైలిని, బోధనలు పాటించడమే అసలైన అర్థమని మాజీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని సంతపేటలో ఏర్పాటైన సెయింట్ జోసెఫ్ చర్చిని క్రిస్మస్ సందర్భంగా నారాయణ రమాదేవి దంపతులు సందర్శించారు. వారికి పాస్టర్లు, నిర్వాహకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థ జీఎం విజయభాస్కర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, అరవా కిషోర్, పవన్ కుమార్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మనలను సృజించిన చేయవు సముద్ర యేసుక్రీస్తు యొక్క జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచంలో అత్యధికమైన ప్రజలు ఈరోజు ఆ ప్రభువుని ప్రార్థించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు యాక్చువల్గా ఈరోజు చర్చికి సకుటుంబంగా రావటం జరిగింది. ఆ ప్రభువుని ప్రార్థించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం జరిగింది. మరొకసారి ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. జన్మించిన ఈ శుభ సందర్భంలో పురస్కరించుకొని జరిగిన ప్రార్థనలో మేము దంపతులిద్దరూ పాల్గొనటం జరిగింది. వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాము. ప్రతి ఒక్కరికి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పండుగ అందరికీ మంచి జరగాల, అందరికీ వాళ్ళ అందరికీ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా మంచిగా ఆయన ముందు తీసుకెళ్ళాలని చాలా మంచి కూడా
క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సి చర్చిలో ముందస్తు వేడుకలు ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. చర్చితో పాటు పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోయాయి. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ ప్రశాంత్ కుమార్ దైవ సందేశాన్ని వినిపించారు. చివరికి పశువుల తొట్టిలో ఈరోజు హృదయమైనా సరే ఆ హృదయంలో ఆయనతో ఆ ప్రేమను ప్రారంభించు, ప్రపంచాన్ని జయించు. నేను ఈ లోకానికి వస్తే ఎక్కడో పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి, ప్రేమను పొందుకుందాను. ఆ సిలువలో ఆ శిశువు వేలాడాడు, సర్వమంత్రం ప్రకటిస్తే జీవం కలిగి ఆ ప్రేమను పంచుతున్నాడా క్రీస్తు రూపం. ఆ ప్రేమను ఎప్పుడైతే చూస్తామో మన హృదయం మీద ఆశీర్వాదం, మన హృదయం మీద ఆయన ఆశీర్వాదం కాపాలను గాక. తండ్రి, మా కోసం దిగి వచ్చిన మా గొప్ప తండ్రి, ఈ పాదములు చీకటిని బాధలతో కష్టంలో నష్టంలో ముద్ర వేసిన ఈ మహాకృష్ణ తండ్రి సింబాల్ జన్మదినములో జరిగిన ప్రతి కార్యం ప్రపంచాన్ని కొనుక్కునేది రెండే సృష్టికర్తను ఆరాధించు, వెలుగులేని పొరుగు వారిని ప్రేమించు. రెండే రెండు ఆజ్ఞలేసి నిన్ను కలిగజేసిన సృష్టికర్తను ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించు, నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు. ఈ రెండు కలిగి జీవిస్తే నిజమైనటువంటి క్రిస్మస్ ఆ హృదయానికి, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి దేవుడు దయచేస్తాడు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సి చర్చిలో ఆదివారం రాత్రి యువతీ యువకులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. యేసు ప్రభు గొప్పతనాన్ని వివరిస్తూ ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అదే
has come to make you new. This says that you deliver. Niki chupunichunani meritelusa. Me devuni mudadana. Riya karpamandu sisuvu puttenu. Andarka. Performance today. నేను మన ఊరికి తినాలి కానీ టీమా ఫోటో చల్లదా సరిపోతుంది
ఆత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడు కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదు. ఇదిగో ప్రభు దాసురాలు ఆయన మాట చెప్పును జరుగునుగా. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినముల యందు మరియలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్త ఇది. అయితే దేవదూతలు చెప్పకుండా వచ్చిన వారు జ్ఞానులు. తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు యేసుక్రీస్తును వెతుక్కుంటూ వచ్చారు. లేఖనాలు పరిశీలించి శాస్త్రములు చదివారు. హలో హలో క్యాస్పర్ క్యాస్పర్, ఏమైనా జాడను కనుగొన్నావా? ఇజ్రాయెల్ దేశం నుండి ఒక నక్షత్రం వస్తుంది. హలో హలో అవును క్యాస్పర్, నేను ఇక్కడ చూస్తున్నాను. ప్రవచనం నిజమైనది. మీరు ఆ పేరు గలవాడెవడనూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నామని తన తండ్రికి సంజలు చేసి అడిగిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచూ మాటలాడసాగెను. ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. గూడూరులోని ఎస్ఏఎల్సి చర్చిలో ఆకట్టుకున్న నాటికలు, ప్రదర్శనలు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. దైవ సందేశాన్ని అందించిన పాస్టర్ ప్రశాంత్ కుమార్. టీడీపీ హయాంలోనే బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట. నెల్లూరులోని వైకుంఠపురంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు. వాకాడు మండలంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయండి. గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.